ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, పోలవరం పనులు బాగా జరుగుతాయి, ఇది నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుందని ఈ రోజు సైకో జగన్మోహన్ రెడ్డి తిక్క స్క్రిప్ట్లు తీసుకొచ్చి తిక్కగా ప్రజల్లో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంని అవినీతి రాష్ట్రంగా గొడవలు క్రియేట్ చేసేదానికి వాళ్ళ పార్టీ నాయకులనే బలి తీసుకుంటున్నాడు. అది వాళ్ళ పార్టీ నాయకులు కూడా గ్రహించాలి. ఈ రోజు అధికారం కోసం సొంత బాబాయినే చంపుకున్నాడు, ఈ రోజు అధికారం కోసం కార్యకర్తల్ని చంపుకునేవాడు, ఈ రోజు మర్డర్లు అవినీతికి సహకరించేవాడు రాజకీయ నాయకుడిగా పనికిరాడని తిరస్కరించిన ప్రజానీకానికి మేము మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మద్దండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి చెందకుండా రాష్ట్రము అధోగతి పాలు చేసేదానికే పనిచేస్తున్నాడు. ఈ రోజు మంచి పరిపాలన, రాముని పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రోజు ఇండస్ట్రీలు పెట్టడానికి కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ, అమరావతి డెవలప్ చేయడానికి కానీ ఈ రోజు ప్రజలు ఈ ఇండస్ట్రీలు ముందుకొస్తుంటే ఈ రోజు అమరావతిలో కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గొడవలు జరుగుతుంది, అవినీతి జరుగుతుందని భ్రమ క్రియేట్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ప్రజలే తిప్పికొడతారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఈ రోజు వీళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు రండి, కోర్టుకి వివరించండి ఎవరి వల్ల జరిగింది, నిజం మేము తప్పు చేశామంటే తప్పు చేయలేదంటే మీరు అంటారు కదా మేము సింహములు పులిలని. ఈ రోజు ముందుకు రండి. ఈ రోజు మేము అధికారం లేనప్పుడు కేసులు పెట్టుకున్నాం, మేము నానా బాధలు పడినాం, మా ఆస్తులు పోగొట్టుకున్నాం, ప్రజల్లోనే ఉన్నాం. ఈ రోజు అధికారం వచ్చినాక మేము ప్రజాసేవే చేస్తాం. మీ మాదిరిగా అవినీతి డబ్బు సంపాదించుకొని ఈ రోజు ఎవరు పార్టీలో పోయి వాళ్ళ కండుబా కప్పుకుంటామని ఎదురు చూస్తే నీ నాయకులు, ఈ 420 నాయకులు ఈ రోజు ఎవరు లేకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రోజు ఆ గేట్ అంటాడు, నది అంటాడు, ఏం చెప్తాడో అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటాడు. చంద్రబాబు నాయుడు ఇల్లుకి ఇక్కడికి సంబంధమే లేదు. ఏదోదో చెప్పి రాష్ట్రంలో అలజడి సృష్టించేదానికి ఈ రోజు ఒక పాలు ప్యాకెట్ కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి, ఈ రోజు నీళ్లు బాటలు కూడా ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తూతూ మంత్రగా వచ్చి ప్రజల్లోకి వచ్చి ఈ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించే ఈ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అరెస్ట్ చేస్తారు కూడా. ఇదే తిక్క మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కఠినమైన చర్యలు తీసుకోమని కూడా మేము అడుగుతాము. దీని గురించి పోరాటం చేస్తాము, మేము కూడా దీన్ని సాధిస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చిన్న మాట మాట్లాడితేనే అరెస్టు నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. మేము న్యాయస్థానాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఆ రోజు ఏది తప్పు చేయని వాళ్ళని ఈ రోజు లా అండ్ ఆర్డర్లో ముసుగులో కొన్ని లా సెక్షన్లు తీసుకొని కోర్టు పరిధి తీసుకునే సెక్షన్లు అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ని మా కార్యకర్తల మీద మా మీద పెట్టి మమ్మల్ని నాన్ బెయిలబుల్ కింద పెట్టి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు నిజాయితీగా మీరు చేసిన తప్పుకే అదే సెక్షన్లు, వచ్చే తప్పుకే ఆ సెక్షన్లు పెట్టమని, ఆ సెక్షన్లు పెడితేనే మీరు జైలుకి పోతారు, ఆ తప్పుకు ఆ సెక్షనే వస్తుందని ఈరోజు న్యాయస్థానంలో మేము నిరూపిస్తాం. న్యాయస్థానంలో అదే కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకి పంపిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. రైట్. సో జగదీష్ గారు, సో ఓవరాల్గా ఇప్పుడు మరి వీళ్ళు పారిపోతున్నారు, పరారీలో ఉన్నారు అంటున్నారు. ఎప్పుడు దొరుకుతారని మీరు అనుకుంటున్నారు? అంటే న్యాయస్థాన పరంగా చూస్తే వీళ్ళు ఎప్పుడు దొరుకుతారని మీరు భావిస్తున్నారు? సార్ ఇప్పుడు మనం గత 5-10 ఏళ్ళుగా ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు చూస్తున్నాం. 5 ఏళ్ళు రాక్షస పాలన కూడా చూసాం. ఈ దౌర్భాగ్యాన్ని చూసాం కాబట్టి నేనేమంటానంటే బాధ్యత గల అధికారంలో ఉన్న పార్టీ, కేంద్రంతో సఖ్యత ఉన్న ఈ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన నేరాలు, అధికారం లేనప్పుడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు చేసిన విడ్పోక కావచ్చు, అప్పుడు ఆర్థిక నేరాలు కావచ్చు, ఈ 5 ఏళ్లలో చేసిన హత్యలు, బాబాయ్ హత్యతో మొదలుకొని అధికారం కోసం చేసిన బాబాయ్ హత్యతో మొదలుకొని ఆ తర్వాత చేసిన ఈ నికృష్టాలు, ఈ నేరాలన్నింటినీ వీళ్ళంత త్వరితగతిన పూర్తి చేయడం వల్ల తద్వారా మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చెడ్డ పేరు పోవడం కానీ భవిష్యత్తులో ఈ అభివృద్ధి చెందడానికి ఈ మొదటి మెట్టుగా క్రిమినల్స్ లేని రాష్ట్రం, ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు లా అండ్ ఆర్డర్ ఉంటుంది అనే నమ్మకాన్ని పెట్టుబడిదారులకు కలిగించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ ఇందుకోసమే ఒక కమిటీనో లేకపోతే కొందరు మెంబర్లతో కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి క్రిమినాలజీని, అతని క్రిమినల్ యాక్టివిటీస్ కి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరిని, పారిశ్రామికవేత్తల్ని వేధించిన వాళ్ళని,
బయట రాష్ట్రాల్లో జరిగిన క్రిమినల్స్, బయట రాష్ట్రాల్లో క్రిమినల్స్ ని కాపాడడానికి, జస్ట్ లైక్ జిందాల్, ఈ సజ్జన్ జిందాల్ ఎలా